ఈ వీడియోలో మనమైతే అర్థమెటిక్ ఆపరేషన్స్ అంటే ఏంటి, అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ఏంటి, స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ అంటే ఏంటో డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్, అర్థమెటిక్ ఆపరేషన్స్ ఆర్ బేసిక్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ యూస్డ్ ఫర్ క్యాలిక్యులేషన్స్. Calculations like addition, subtraction, multiplication, division, finding modulus, finding exponential values, and finding row division values comes under this arithmetic operations. Okay, let's dive into the program. Um, Let me write the code. Hash include stdio.h. Hash include stdio.h అంటే ఏంటంటే stdio అంటే స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ అండ్ హెచ్ అంటే హెడర్ ఫైల్. మనం ఏదైనా ఇన్పుట్ ఇవ్వాలన్నా, మనకి ఏదైనా అవుట్పుట్ రావాలన్నా సరే మనకి హెడర్ ఫైల్ అనే దాన్ని ప్రోగ్రాంలో ఇంక్లూడ్ చేసుకోవాలి. కాబట్టి మనం ఈ లైన్ ఆఫ్ కోడ్ అనేది రాస్తాం. నెక్స్ట్, ఇంట్ మెయిన్ అనేది ఫంక్షన్. ఈ ఫంక్షన్ అనేది కంపల్సరీగా సి ప్రోగ్రాంలో ఉండాల్సిందే. ఐదర్ ఇట్ మైట్ బి ఇంట్ టైప్ ఆర్ వాయిడ్ టైప్ ఆర్ స్ట్రింగ్ టైప్ ఆర్ క్యాట్ టైప్ or float type, whatever it might be, we should include the main function so the program should work. Let's take two variables, the variables p a comma p. Since we are doing mathematical operations, the variables also should be integer values. And let's now take the inputs. Let's give the inputs to the compiler. We give the inputs using scanf. స్కాన్ఎఫ్ ఏం చేస్తుందంటే మన కీబోర్డ్ నుంచి ఇన్పుట్ తీసుకొని కంపైలర్కి ఇస్తుంది. దానికి సింటాక్స్ ఏంటంటే %t అనేది ఇంటీజర్ ఫార్మాట్ స్పెసిఫైయర్. మీకు ఫార్మాట్ స్పెసిఫైయర్స్ గురించి తెలియకపోతే కామెంట్ మీ డౌన్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ అనదర్ వీడియో. అండ్ యాంపర్సెంట్ ఏ అంటే ఏ అనేది వేరియబుల్. ఆ వేరియబుల్ని మనము ఒక మెమరీ లొకేషన్కి నేమ్గా ఇస్తాము. అంటే మనం ఇప్పుడు ఇచ్చే ఇన్పుట్ వాల్యూ అనేది ఆ లొకేషన్లో స్టోర్ అవుతుంది. ఏ వాల్యూ స్టోర్ చేసాం, నౌ వీ హ్యావ్ టు స్టోర్ ద బి వాల్యూ. scanf %d అడ్రస్ ఆఫ్ b. నౌ మనం ఇన్పుట్స్ అనేవి స్టోర్ చేసాం. నౌ వీ హ్యావ్ టు మేక్ ద అర్థమెటిక్ ఆపరేషన్స్. లెట్స్ డూ ద అడిషన్. Let's take another variable int c. We're gonna assign the arithmetic operation values to it. C equal to a plus b. And now let's discuss about the standard output. Printf is the standard output. This is gonna work like mentioning this format specifier wherever the value we want to display. Addition. The addition value is c. Let's include its format specifier and let's mention c. Since our program is int main, we have to return some value. Return 0. ఇక్కడ ఏమవుతుందంటే సిలో కానీ ఏదైనా ప్రోగ్రామింగ్లో, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా సరే ఒక ఫంక్షన్ అనేది వర్క్ కావాలంటే ఆ ఫంక్షన్ని వేరే ఒక ఫంక్షన్ కాల్ చేయాలి. ఇక్కడ మెయిన్ ఫంక్షన్ని ఇన్బిల్డ్గా వేరే ఫంక్షన్ ఏదో కాల్ చేస్తుంది. ఆ కాల్ చేసే ఫంక్షన్ అనేది ఇంటీజర్ టైప్. సో మనము ఇంటీజర్ వాల్యూని రిటర్న్ చేయాలి. మన ఫంక్షన్ అనేది ఇంటీజర్ టైప్ కాబట్టి మనం ఇంటీజర్ వాల్యూని రిటర్న్ చేయాలి. సో మనం అందుకే రిటర్న్ 0 రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ వి టేక్ ద మెయిన్ ఫంక్షన్ as void means nothing. We don't need to return anything. There's no requirement for writing return 0. So now let's execute the program. Let's enter the value of a. The value may be 3 and b value is 4. Addition is 7. Let's try another values. A value 5, b value 19. Addition is 24. Let's try another values. -1 will be a value, -9 will be b value. Answer is -10. Let's do subtraction.
ఎంత ఇద్దాం? A value 5, B value 10 ఇద్దాం. ఆన్సర్ వాట్ విల్ బి ద ఆన్సర్? B -5. ప్రతి ఈజీ. ఇప్పుడు ఏం చేస్తామంటే ఆపరేటర్స్ అంటే ఈ ప్లస్లు మైనస్లు మల్టిప్లికేషన్కి మనం హ్యాస్ట్రిక్ అనేది వాడతాం. హ్యాస్ట్రిక్ ఈ ఈ సింబల్స్ అనే దాన్ని ఆపరేటర్స్ అని అంటారు. అండ్ ద వేరియబుల్స్ ఆర్ ద ఆపరెంట్స్. Hope you guys understand everything. If you want to know about the format specifiers, please comment down and subscribe to the channel.